వాటిని బాగు చేసిను. గట్టిగా సభలు కొట్టి చూడండి, రాజు అయిన మొదటి సంవత్సరం మొదటి నెల ఏం చేస్తున్నాడు? మంచి అధికారం వచ్చింది కదా అని ఏదో చేయట్లేదు. ఏం చేస్తున్నాడు? మనకి ఏదైనా అధికారం ఏదో డబ్బులు ఇచ్చేసినందుకు మంచి భవనం కట్టించుకున్నాం, మనకి మన పిల్లలకి మన బంధువులకి ఆ కట్టుకోవడం, సంపాదించుకోవడం, లేకపోతే ఏదైనా పొలాలు కొనుక్కుంటాం. రాజుగారు అలా చేయట్లేదు. రాజు అనే మొదటి సంవత్సరం మొదటి నెలలో ఏం చేస్తున్నాడంటే దేవుడి మందిరాలు, ఆ యెరూషలేము పట్టణంలో ఎక్కడెక్కడ మందిరాలు పాడుపడిపోయినాయో వాటన్నిటిని కూడా చూసి తెరిపించాడు. తెరిపించి బాగు చేయించాడు. బాగు చేయించడమే కాదు కానీ మందిరాలు వచ్చి ఆగిపోయి మందిరాలు కట్టించాడు. అంతేకాకుండా స్థలాలు లేకపోతే స్థలాలు ఇచ్చాడు. అదే కాకుండా దానిలో యాజకులు అంటే దేవుడి సేవకులు లేకపోతే సేవకులను ఏర్పాటు చేశాడంట. సంగీత విద్వాంసులు అంటే ఇప్పుడు కీబోర్డులు అని ఉంటాయి కదా, అవి లేకపోతే గురించాడు. వాయిద్యములు ఏర్పాటు చేశాడు. ఈ అన్నిటిని కూడా మందిరాలను బాగు చేశాడంట. ఎంత మంచి మనసు! రాజు అయిన మొదటి సంవత్సరం మొదటి నెలలోనే దేవుడి మందిరాలని బాగు చేసేవాడుగా మనం చూస్తున్నాం. ఈ దినాన దేవుడి మందిరానికి వస్తున్న నీ నా చెబుతులు ఏం చేయాలంటే మందిరాలు బాగు చేయాలి. మందిరాలు బాగు చేయాలంటే ఏం చేయాలంటే నువ్వు దేవుడి కొరకు కష్టపడాలి, నమ్మకం ఉండాలి, యథార్థవంతులుగా ఉండాలి. అంతేకాకుండా నీ మందిరానికి ఏదైతే నువ్వు కొరత ఉందో, కొద్దుగా ఉందో వాటన్నిటిని కూడా అక్కడలో చూసి తీర్చే వ్యక్తిగా ఉండాలి. అయ్యో నా మందిరంలో ఏం కావాలి? కరెంటు పోతే ఇన్వర్టర్ ఉందనుకో, ఈ సమస్య ఉన్నది. లైట్లు వెలుగుతాయి అన్నీ కూడా ఉంటాయి. ఎక్కడ ఒకసారి కరెంట్ ఉండొచ్చు, కరెంట్ లేకపోవచ్చు. ఇన్వర్టర్ ఉందనుకో ఏం జరిగింది? కరెంటు సమస్య ఉండదు. ఈ ఊరు మొత్తం కరెంట్ పోయినా మనం దేవుని ఆరాధన చేస్తాం. గట్టిగా సభలు కొట్టండి. అయ్యా ఈ మందిర పని మొత్తం అయిపోయింది అయ్యా, నేను ఇన్వర్టర్ కొనిస్తాను. మా అయితే 20,000 అంత అయితే చక్కగా మైకులు ಅಥವಾ ఫ్యాన్లు తిరిగి లైట్లు అన్నీ వేసుకోవచ్చు. సేకట్ లేకుండా చక్కగా ఉంటారు. దేవుడు మనకి ఎన్నో కొన్ని వేల రూపాయలు ఇస్తాడు. దేవుడి మందిరంలో ఒక వస్తువు కొనించడం వల్ల నువ్వు లేకపోయిన వస్తువు ఎక్కడ ఉంటుంది? దేవుడు నీ కుటుంబానికి ఆశీర్వాదం కలుగుతుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఏదో ఒక వస్తువుగా నువ్వు దేవుడి మందిరంలో ఉపయోగపడాలి. రాజు అయినప్పుడు కూడా మొదటి నెలలోనే దేవుడి మందిరాలు బాగు చేస్తా ఉన్నారు. ఏదో ఎందుకంటే నా ఉంటాయా ఒక మైకి కొనిస్తాను, నేను ఈ మందిరానికి నేను చేస్తానయ్యా, ఏదైతే కుదవలదో ఆ కొరతలను కూడా నా పిల్లోడి మందిరానికి నేను ప్రతిష్ఠిస్తానయ్యా. సేవకి మందిరాన్ని బాగు చేయాలి. దేవుడి సేవ కొరకు ప్రతిష్ఠించాలి. ఎందుకంటే దేవుడి కొరకు నిలబడినప్పుడు ఏం జరుగుతుందంటే నీ పక్షాన్ని దేవుడు నిలబడతాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇలా మందిరాలు బాగు చేయాలి. మందిరాన్ని ఎప్పుడు కూడా మనము బాగు చేసే నిష్ఠలో ఉండాలి కానీ పాడు చేసే వాటిలో ఎప్పుడు కూడా ఉండకూడదు. మందిరాన్ని పాడు చేయకూడదు. మందిరాన్ని పరిశుభ్రంగా ఉంచాలి. మందిరాన్ని ఎప్పుడైనా సరే మనం చేసే ప్రతి పని వలన, మాట వలన మందిరము ఆశీర్వాదకరంగా ఉండాలి కానీ ఏ రీతిలో దాన్ని పాడు చేసే విధానంలోకి వెళ్ళకూడదు. సొంత నిర్ణయాలు తీసుకోకూడదు. దేవుడి సేవకుడు తప్పనించి, ఆయన మాట తప్పనించి ఏది కొట్టే కష్టం మనము నిర్ణయము తీసుకోకూడదు. ఆయన మాట ప్రకారం తీసుకోవటం వల్ల అది సంఘానికి క్షేమము, నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. అంతకు మించి ఎక్కువగా మనం ఒక నిర్ణయం తీసుకున్నా ఎవరు బైబిల్ అలా తీసుకునేవారు? నయమాను కూడా ఏం చేస్తాడు? యాజకుల మీద అందరి మీద కోపగించుకుంటాడు, అవును కదా? కానీ అలా చేయకూడదు. యాజకులు అంటే దేవుడి సేవకుల మీద కోపగించుకోండి అని కూడా తెలియదు కొంతమందికి. దేవుడు చేత పిలబడినట్టు దేవుడు అనిపిస్తుంది. ఆ దేవుడు మార్గం నడిచే సేవకులు ఏం చేయాలంటే ఆయన ఆత్మ చేత నడిచే సేవకుల్ని ఆ ఆత్మానుసారంగా మనం కూడా దేవుడి సేవకుల మార్గంలో మనం నడిచినప్పుడు మన కుటుంబానికి ఎలా ఉంటాయి అంటే ఆశీర్వాదం కలుగుతుంది. ఈ రాజుగారి మందిరాలు బాగు చేసేవాడుకున్నాడు. మన మందిరము ఆశీర్వాదకరంగా ఉండాలంటే, మన మందిరం దేవునికరంగా మార్చబడాలంటే, ఏదో పొదుగు లేకుండా ఉండాలంటే మందిరానికి వస్తున్న ఏం చేయాలంటే మొట్టమొదటిగా స్వేచ్ఛ అర్పణ ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి? స్వేచ్ఛ అర్పణ అంటే చెప్పండి. అర్పణ అంటే కానుక. నువ్వు ఆదివారం ఇచ్చేదాన్ని స్వేచ్ఛ అర్పణ. స్వతంత్రం లేదు, స్వేచ్ఛ కలిగింది. నువ్వు ఎంతైనా ఇవ్వచ్చు. ఆదివారం కానుక అది నువ్వు ప్రేమించి ఇస్తున్నావు. తర్వాత ప్రథమ ఫలము, యేసుక్రీస్తు ప్రభువు ప్రథమ ఫలములో ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు ప్రథమ ఫలాలు అంటే నీకు వచ్చే పంటల నుంచి ఏదైనా కావచ్చు. ఏ పంట వేస్తారు? ఇటు మిరపలు ఉంటాయా? మాకు కూడా మిరపలు ఉంటాయి. పత్తి కానీ మిరప ఏ పంటనే మొట్టమొదటిగా నీకు 10 పడితే ఒకటి తీసుకొచ్చి ఏం చేయాలంటే దేవుడి మందిరంలోకి తీసుకురావాలి. అది
ఆశీర్వాదం. అది ఏదేది కావచ్చు, ఏ పంటని కావచ్చు, అది మందిరంలో తీసుకొచ్చి ఇచ్చినప్పుడు నీకు ఆశీర్వాదం. స్వేచ్ఛ అనుకునేవాలి, పదవ ఫలాల్లో మొట్టమొదటి ఇవ్వాలి. తర్వాత ఏం చేయాలంటే మొక్కుబడి కానుక చెల్లించాలి. ఏమవ్వాలి? ఏదైనా మొక్కుకుంటాయా ఆపద కాల సమయంలో. ఒకసారి ఒక ఆమె ఏం జరిగిందంటే ఆపద కాలంలో మొక్కుకుంది, కొన్ని ఎంతో మొక్కుకుంది. మొక్కుకుంటే ఏం జరిగిందంటే ఒక నెల అయిపోయింది, అర్ధరాత్రి కడుపులో నొప్పి వస్తే అయ్యా నీకు ఎంత ఇస్తాను, 100 రూపాయలు మొక్కుకో ఉండొచ్చు, ఒక 100 రూపాయలు. ఒక నెల అయిపోయింది, 2 నెలలు అయిపోయింది, 3 నెలలు అయిపోయింది. ఎవరు చూస్తారని చెప్పండి? దేవుడికి తెలుసు ఆ మొక్కుబడి. ఎవరు చూసేలా ఇవ్వకపోతే పాస్టర్ గారికి తెలుసు. పాస్టర్ గారు ఒక 2 రోజులు బయ్యారంలో ఉంటే 3 రోజులు దొనకంలో ఉంటాడు, ఆయనకి ఏం తెలుసు అండి అనుకుంది. అంతేనా? దేవుని స్తోత్రం చెప్పండి. అనుకుంది. అనుకున్న తర్వాత ఏమైందంటే 3 నెలల కడుపులో నొప్పి స్టార్ట్ అయింది. అయిపోయి వాంతులు ఇరుచినారు, వాంతులు ఇరుచినారు. ఎక్కడుంది? హాస్పిటల్లో ఉంది. పాస్టర్ గారు అని ఫోన్ చేసింది. చేస్తే అమ్మ ఏంటమ్మంటే అయ్యారు రావాలయ్యా, వాంతులు ఇరుచినారు, వాంతులు ఇరుచినారు, గొట్టాలు వచ్చిన గొట్టాలు కొట్టేప్పుడు ఏం పని చేయట్లేదంటే. ఏంటమ్మా మంచి డాక్టర్ గారు ఎక్కడంటే పలానా డాక్టర్. అమ్మ డాక్టర్ గారు మంచి డాక్టర్ అంటే డాక్టర్ గారు మంచిదే కానీ అయ్యా జరిగిన పరిస్థితి మంచిది, నువ్వు రావాలంటే ఆవిడ పాస్టర్ గారు మేము వెళ్ళాం కావాలని. వెళితే ఏంటమ్మా అంటే పాస్టర్ గారి నుండి ఆమె ఎంతైతే ఒప్పుకుందో, అమ్మ ఎంత అయ్యా నీకు తెలిసిపోయిందండి. ఏంటమ్మా తెలిసేదంటే అప్పుడు ఆమె ఎంతైతే ఒప్పుకుందో 100 రూపాయలు ఒప్పుకుంది అనుకో, పైన 50 కింద 50 అంటే ఎన్ని? వాంతులు 50, ఇరుచిన 40. తట్టుకుంటారా అయ్యా? చెప్పండి, తట్టుకుంటారా? మీరందరూ ఎక్కడ ఉన్నారా? మీ మొఖాల్లో నవ్వు లేదంటే నిద్రపోతున్నట్టు. 20 రూపాయలు వెళ్ళే చెప్పండి. అదే ఎంత ఒప్పుకుంది? 100 రూపాయలు. పైన 50 కింద 50 అంటే అసలు ఉంటారా? హౌస్ఫుల్ కలెక్షన్, బాత్రూమ్ కూడా. మరి ఇంకా మిగులు వాళ్ళ పరిస్థితి ఏంటి మరి? చూడండి, దేవుడికి ఒప్పుకున్నది ఆమె మర్చిపోయింది. కానీ సేవకుడికి తెలియదు, దేవుడికి తెలుసు. ఇంక తీసుకొచ్చి ఇవ్వలేదు. తర్వాత మనల్ని పిలిచి మనోడా ఏ న్యాయం అంటే వింటారా? పరిస్థితి తీసుకొచ్చి దాంట్లో 100 రూపాయలు ఇచ్చేసి ఎంతైతే ఒప్పుకుంది అమ్మా అంటే కాదే తీసుకొని ఎక్కువ వేస్తుంది. తీసుకుని ప్రాప్తి చేసిన తర్వాత రోడ్డు మీదకి వస్తే అన్నీ కొన్ని సంవత్సరాల క్రితం స్టోరీ ఇది. అప్పుడు కనీసం అప్పుడు 10,000 అయిందంటే ఇప్పుడు ఎంత రేటు? 50,000తో 1,00,000 రూపాయలతో సమానం. అవునే కదా? అప్పుడు 10 రూపాయలు, ఇప్పుడు 500 కూడా సమానం కదా. అప్పుడు కాల్సంలో 10 రూపాయలకి 100 రూపాయల కన్నా వస్తే ఇప్పుడు 500 పడితే ఏం కూడా. చూడండి, మనం మొక్కుబడి కాను కూడా చెల్లించాలి. పాస్టర్ గారికి మరి ఇప్పుడు ఎంత మొక్కుకున్నావు చర్చి, మరి పాస్టర్ గారు వచ్చిందాక మరి నీ పరిస్థితి ఏంటి? మరి చెల్లించాలి. నువ్వు ఏదైతే మొక్కుకున్నావో సంఘక్షేమం వరకు స్వేచ్ఛ అర్పణ అర్పించాలి. 2వది 10 ఫలాలు తీసుకుని రావాలి పట్ల నుంచి. 3వదిగా మొక్కుబడి కానుక చెల్లించాలి. 4వది నువ్వేం చేయాలంటే నువ్వు 10వ భాగం ఇవ్వాలి. అప్పుడు అమ్మాము వెలిగిసిన యాజకుడికి ప్రభు ఆయన శరీరము రక్తము తీసుకున్నట్టును 10వ వంతు చెల్లించాడు. 10వ వంతు ఏమైపోతే లేవెక్కను ఆకలి వచ్చిన ఏముంటుందంటే 5 వంతులు కలిపివ్వాలి. మలాకీ గ్రంథములో నువ్వు దేవుడి మందిలో ఆహారం ఉన్నట్లు 10వ వంతు తీసుకురావాలి. అక్కడక్కడ దొంగతనాలు చేసే శాలల్లో ఇంట్లో అక్కడక్కడ దొంగతనాలు ఈ ఇరుగు పొరుగు దగ్గర చూస్తాం, తనలు ఈ చిన్న చిన్న చిల్లర దొంగలను చూస్తాం. దేవుని దగ్గర దొంగతనం చేసేది ఎవరై అంటే 10వ భాగం ఉన్న దేవుడి దగ్గర దొంగతనం చేసేవాళ్ళంట. ఈ దొంగలందరూ కూడా ప్రకటన 20:8 వచనంలో దొంగలకు పరలోక రాజ్యం లేదు అంటాడు. 2వ మరణం అగ్నిగుండం ఉంది అంటాడు. గల కారణము దేవుడి మందిరానికి వస్తున్నావు సంఘ క్షేమంగా ఉండాలంటే, దేవుని సేవకుడు కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండాలంటే, లేకుండాలంటే ప్రభుత్వం లేకుండాలంటే దేవుని సేవకుడు కుటుంబాన్ని గ్రహించాలంటే 10వ వంతు అనగా మందిరానికి 10వ వంతు తీసుకొని రావాలి. ఎప్పుడంటే ప్రభుత్వాలు ఎప్పుడమ్మా? మొదటి ఆదివారం ప్రభుత్వం. ఆ ప్రభుత్వంలో వచ్చినప్పుడు కొమ్మరిస్తాడు పాస్టర్ గారు, నీ 10వ భాగం దాంట్లో పెట్టి ఇది 10వ భాగం అని నువ్వు రాసిచ్చినప్పుడు దాని కొరకు దేవుని సేవకుడు ప్రార్థన చేస్తాడు. 10వ భాగము నీది కాదు, ఎవరిది? అది దేవుని సొమ్ము. దేవుని దగ్గరికి నువ్వు తీసుకొని రావాలి. ఒకసారి ఒక యవనస్తుడు వచ్చాడు, అయ్యా ఒక మంచి ఉద్యోగం వచ్చేటట్టు ప్రార్థన చేయండి, నేను 10వ భాగం చేస్తానన్నాడు. ఫస్ట్ ఎంత అంటే 50 రూపాయలు వచ్చాను. ఎంతమ్మా శాలరీ ఎంత? అప్పుడు ఎంత 10వ భాగం? 5 రూపాయలు. తర్వాత దేవుడు 500 చేశాడు. అప్పుడు ఎంత ఇవ్వాలి? చెప్పాలి మీరు. చెప్పబోతే నిద్రపోతున్నట్టు చెప్పాలి. ఎంతమ్మా? 200 రూపాయలు వెళ్ళే చెప్పండి.
50 రూపాయలు. తర్వాత దేవుడి ప్రేమ 1000 రూపాయలు చేశాడు. అప్పుడు ఎంత ఇవ్వాలి? 100. 50 అప్పుడు 5 రూపాయలు ఇచ్చాడు. 500 అప్పుడు 50 రూపాయలు ఇచ్చాడు. 1000 రూపాయలు అప్పుడు 100 రూపాయలు ఇచ్చాడు. దేవుడు ప్రేమించి నా కుమారుడు నమ్మకస్తుడని 5000 చేశాడు. గట్టి సభలు కొట్టండి. ఏం చేశాడు? 5000 వచ్చిన తర్వాత అబ్బాయికి శాలరీ వచ్చింది. ఫస్ట్ శాలరీ రాగానే 500 1 2 లెక్క 1 2 3 4 500 ఫాస్ట్ గా బాగుపడిపోతారు అసలు అని మనసు. అది మనసు అర్థం కాదు, పక్కన కూడా ఉంటాడే కదా. అయితే అది వచ్చింది. ఇక పాస్టర్ గారు లేపించాడంట. వచ్చి మోజెస్ పాస్టర్ గారు అయ్యా 50 రూపాయలప్పుడు 5 రూపాయలు బాగా ఇచ్చాను, 500 అప్పుడు 50 రూపాయలు ఇచ్చాను, 1000 రూపాయలు అప్పుడు 100 రూపాయలు ఇచ్చాను, 500 ఇవ్వాలని చాలా బాధగా కొంచెం బాధగా ఉన్న పాస్టర్ గారు. అంటే పాస్టర్ గారు ఏమో ఏమన్నా జ్ఞానం లేని కూడా పాస్టర్ గారు నీ బాధపడడానికి ప్రార్థన చేస్తానన్నాడంట. ప్రభువా నీ కుమారుడు 50 రూపాయలు అప్పుడు 5 రూపాయలు ఇచ్చాడు, 500 అప్పుడు 50 రూపాయలు ఇచ్చాడు, 1000 రూపాయలు అప్పుడు 100 రూపాయలు ఇచ్చాడయ్యా. 500 వచ్చినప్పుడు 500 ఇవ్వడానికి బాధపడుతుందయ్యా. 500 శాలరీ 50 రూపాయలు చేయి అన్నాడంట. అనగానే ఏమైంది? అయ్యా పాస్టర్ గారు నా బాధ పోయింది అన్నాడంట. బాధ పోయిందా లేదా? మానవుడి స్వార్థం అంటే దేవుడు దీవించకపోతే మనం దేవుడికి ఇచ్చిన వాళ్ళ చరిత్రలు ఎక్కడ పాడైపోయినట్లేదు. గట్టిగా సభలు కొట్టి